ప్రభాస్ సినిమా అంటేనే అది నెక్స్ట్ లెవెల్. భారీ బడ్జెట్స్ కామన్. రీసెంట్ గా ఫ్లాప్ అయిన రాజాసాబ్ బడ్జెట్ కూడా సుమారు 500 కోట్లు. అలాంటి హీరోతో లో బడ్జెట్ మూవీని తీస్తున్నాడు ఓ దర్శకుడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెబల్ డేట్స్ దొరకడమే ఒక లక్ అనుకుంటారు ప్రొడ్యూసర్స్. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ మూవీ అంటే బడ్జెట్ లేకపోవడం ఏంటి? తెరపై ప్రభాస్ కనిపిస్తే ఒక హై వస్తుంది. ఇక అందుకు తగ్గట్లు గ్రాండియర్ కూడా తోడైతే 100 కోట్ల వసూళ్లు కురుస్తాయి. బాహుబలి నుంచి ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. అందుకే రెబల్ తో మూవీ అనగానే దర్శక నిర్మాతలు ఏ మాత్రం ఆలోచించకుండా 100 కోట్ల బడ్జెట్ కురిపించేస్తుంటారు. రెబల్ కనిపించిన బ్లాక్ బస్టర్ కల్కి బడ్జెట్ 500 కోట్లు. అలాగే రాజాసాబ్ బడ్జెట్ కూడా ఇంచుమించు ఇంతే. ఇలా ఉంటుంది ప్రభాస్ తో సినిమా అంటే. అందుకే రెబల్ డేట్స్ లాక్ కాగానే దండిగా డబ్బులు రెడీ చేసుకుంటారు ప్రొడ్యూసర్స్. ఇలాంటి సమయంలో ప్రభాస్ తో సినిమా తీస్తున్న సందీప్ వంగ పెద్దగా బడ్జెట్ ఖర్చు పెట్టకుండా సినిమాను లాగించేస్తున్నాడట. యానిమల్ లాంటి మూవీని 100 కోట్లు పెట్టి తీశాడు సందీప్ వంగ. ఇప్పుడు చేతిలో రెబల్ స్టార్ ఉన్నాడు. కెమెరాను ప్రభాస్ పై పెడితే చాలు ఎలా వసూళ్లు కురవకుండా ఉంటాయో చూస్తాను అంటున్నాడట సందీప్ వంగ. బాహుబలి సినిమాల కంటే ముందు ప్రభాస్ ఏ బడ్జెట్ తో అయితే నటించాడో ఇప్పుడు అదే బడ్జెట్ ను స్పిరిట్ తో రిపీట్ చేస్తున్నాడట సందీప్ వంగ.